సీనియర్ నటుడు పృథ్వీరాజ్ 30 ఇయర్స్ పృథ్వీగా పాపులర్. ఒక మూవీలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అని ఆయన చెప్పిన డైలాగ్ బాగా ఫేమస్ అయ్యింది. పృథ్వీ తరచుగా వార్తల్లో ఉంటూ ఉంటారు. రాజకీయాల్లోకి వచ్చాక ఆయన్ని కొన్ని వివాదాలు చుట్టుముట్టాయి. ప్రస్తుతం ఆయన జనసేన పార్టీలో ఉన్నారు. ఇటీవల లైలా మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో పృథ్వీరాజ్ చేసిన కామెంట్స్ వైసీపీ పార్టీ కార్యకర్తలను హర్ట్ చేశాయి. వారు పృథ్వీరాజ్ని ట్రోల్ చేశారు. లైలా మూవీని బాయ్కట్ చేస్తామంటూ బెదిరింపులకు దిగారు. పృథ్వీ వాళ్లకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. లైలా మూవీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఆయన క్షమాపణలు చెప్పారు. అయితే వీలు దొరికినప్పుడల్లా వైసీపీ నాయకులను పృథ్వీ ఏకి పారేస్తూ ఉంటారు, చురకలంటిస్తూ ఉంటారు. ఈ క్రమంలో వైసీపీ సోషల్ మీడియాకు పృథ్వీ టార్గెట్ అయ్యాడు. తాజాగా ఆయన మీద సోషల్ మీడియాలో ఓ తప్పుడు ప్రచారం జరుగుతోంది. పృథ్వీ మరణించాడు అంటూ శ్రద్ధాంజలి ఫోటో వైరల్ చేస్తున్నారు. ఈ విషయం పృథ్వీ దృష్టికి వెళ్లటంతో ఆయన స్పందించారు. అది చేసిన వారిపై మండిపడ్డాడు. మీరు కడుపుకు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? బ్రతికున్న మనిషిని చనిపోయాడని ప్రచారం చేస్తారా? మీ అమ్మా నాన్నల ఫోటోలను ఇలాగే వైరల్ చేయండి. మీకంటే కుక్కే నయం, దానికి విశ్వాసం ఉంటుంది. పెదవల్లారా, ఇది చేసిన వాళ్లను వదలను. ఇంటికి నోటీసులు వస్తాయి, రెడీగా ఉండండి అంటూ ఆయన వీడియో సందేశం విడుదల చేశాడు. ఈ పోస్ట్ క్రియేట్ చేసిన సోషల్ మీడియా ఐడిని పృథ్వీ వీడియోలో ప్రస్తావించాడు. గతంలో మాదిరి సోషల్ మీడియాలో సెలెబ్స్ మీద ఇష్టం వచ్చిన కామెంట్స్ చేస్తామంటే కుదరదు. సైబర్ క్రైమ్ చట్టాలు కఠినతరమైన నేపథ్యంలో అనుచిత చర్యలకు పాల్పడితే శిక్ష తప్పదు. ఇక పృథ్వీ నటుడిగా రాణిస్తూనే ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటున్నారు. గతంలో ఆయన వైసీపీ పార్టీలో ఉండేవారు. ఎస్వీబీసీ చైర్మన్గా ఆయనకు పదవి దక్కింది. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో పదవి కోల్పోయాడు.